ములుగు జిల్లాలో ప్రకృతి ప్రకోపం భయాందోళనకు గురిచేసింది. టొర్నడో తరహాలో వీచిన శక్తివంతమైన సుడిగాళ్లు అడవిని అతలాకుతలం చేశాయి. క్షణాల్లోనే భారీ వృక్షాలు నేలకూలి రహదారులు మూసుకుపోయాయి. శాంతినగర్ నుంచి గుత్తుకోయగూడెం మీదుగా కోమటిపల్లి వెళ్లే ప్రధాన మార్గంపై వందల సంఖ్యలో చెట్లు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఒక్కసారిగా దూసుకొచ్చిన భారీ సుడిగాళ్లు మంగపేట మండలంలో బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులు దాటికి భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులు జేసీబీల సహాయంతో రంగంలోకి దిగి గంటల తరబడి శ్రమించి రహదారిని క్లియర్ చేశారు. చిన్న టోర్నడో టైప్ కమలాపురం ఏరియా నుండి అంటే గోదావరి సరౌండింగ్ నుండి కమలాపురం ఏరియా నుండి ఫారెస్ట్ లో రావడం జరిగింది. ఆ ఫారెస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఆ సుడిగుండం లెక్క పెద్ద పెద్ద చెట్లు కింద పడేయడం కాకుండా మండలు భారీ ఎత్తున పైకి వెళ్ళి చూస్తున్న జనాలు కూడా భయంకరంగా కనపడే విధంగా అది జరిగింది. అదే విధంగా అది వస్తూ శాంతినగర్ సరౌండింగ్ రావడం కొంచెం అదృష్టం. ఎందుకంటే అదే కొంచెం అటువైపు వెళ్ళి ఉంటే శాంతినగర్ లో ఉన్నటువంటి ఇల్లులు కానీ అక్కడ ఉన్న ఆస్తి కానీ ప్రాణ నష్టం కూడా భారీ ఎత్తున జరిగే అవకాశం ఉండే. జస్ట్ అదృష్టం కొద్దీ కొంచెం సైన్యంగా రావడం జరిగింది. ఆ నుండి అదే విధంగా చక్కగా ఆర్ఎండ్బి రోడ్ నుండి పోచమ్మగూడెం వైపు వెళ్లే మార్గంతో వెళ్ళిపోయింది. ఆ క్రమంలోనే ఈ ఆర్ఎండ్బి రోడ్ మీద పెద్ద చెట్లు విరిగి పడి కూకటేళ్లతో సహా లేచి పడి దాదాపు 4:30 నుండి 5:30 మధ్యలో చిన్న టోర్నడో టైప్ కమల గతంలో మేడారం అటవీ ప్రాంతంలోనూ ఇలాంటి సుడిగాళ్ల కారణంగా వేలాది వృక్షాలు ధ్వంసమైనట్లు స్థానికులు గుర్తు చేసుకున్నారు. తాజాగా మరోసారి ఇదే తరహా ఘటన చోటు చేసుకోవడంతో అసలు కారణాలపై చర్చ మొదలైంది. ప్రకృతి ఇంతటి తీవ్ర రూపం దాల్చడానికి కారణం ఏంటి? ఇవి సాధారణ సుడిగాళ్ల లేక టొర్నడో ప్రభావం అనే విషయంపై అధికారులు శాస్త్రీయ పరిశీలన చేపట్టి స్పష్టత ఇవ్వాల్సిందని స్థానికులు కోరుతున్నారు.